ఏపీలో స్కూల్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఒక సూపర్ న్యూస్ అండి. సో స్కూల్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్కి ముందు వరుసగా ఒక 3 days హాలిడేస్ అయితే రాబోతుంది. సో దాని తర్వాత ఎలాగో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనుకోండి. ఈ 3 days ఎప్పుడు హాలిడేస్, ఎందుకు హాలిడేస్ అని చెప్పేసి మనం వీడియోలో తెలుసుకుందాం. ఆ డేట్స్ మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను, ఎప్పుడెప్పుడు హాలిడేస్ అని చెప్పేసి. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. తర్వాత 30 daysలో మనము 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలి, డైలీ ఒక 2 hours వర్క్ చేస్తూ అని చెప్పేసి ఒక వీడియో చేశానన్నమాట. ఆ వీడియో చాలామందికి హెల్ప్ అయింది, చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో మీరు కూడా సంపాదించుకోవాలి. నేను ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీరు మన ఛానల్ సెర్చ్ చేసినా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇది మార్చ్ క్యాలెండర్ అనమాట. ఇక చూడండి. సో March 8th మీరు చూస్తే కనుక మహాశివరాత్రి ఫెస్టివల్. సో ఆ రోజు గవర్నమెంట్ హాలిడే. March 9th సెకండ్ సాటర్డే చూడండి కదా, సెకండ్ సాటర్డే ఆ రోజు కూడా హాలిడే అనమాట. అలాగే March 10th ఇక్కడ ఉంది. సో ఆ రోజు సండే వస్తుంది. సో వరుసగా ఈ విధంగా వరుసగా మనకు 3 days హాలిడేస్ అనమాట. ఎగ్జామ్స్కి ముందు వరుసగా 3 days ఆడడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంతకుముందు మనకు హాలిడేస్ వచ్చాయి. సో దీని తర్వాత మ్యాక్సిమం హాలిడేస్ ఉండకపోవచ్చు. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి స్కూల్ స్టూడెంట్స్కి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.